ఇండియన్ క్రికెట్లో ఇప్పుడు ఒక పేరు బాగా వినిపిస్తుందండి మనందరికీ కూడా. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక యంగ్ స్టార్ తన గేమ్తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు అనమాట. లాస్ట్ ఐపీఎల్లోనే తన గేమ్తో అందరినీ కూడా అతను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా అదే చేస్తుండనమాట. ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి టెస్ట్ సిరీస్లో 3 టెస్టుల్లో 2 డబుల్ సెంచరీలు అనమాట. అందరికీ ఇప్పటికీ అతని పేరు గుర్తొచ్చే ఉంటుంది. అతనే టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. యశస్వి జైస్వాల్కి ఈ సక్సెస్ అంత ఈజీగా అయితే రాలేదండి. తన వయసున్నటువంటి పిల్లలు పాకెట్ మనీ కోసం పేరెంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటే, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే, తను మాత్రం బతుకు తెరువు కోసం ముంబైలో టెంట్లలో కూడా పడుకుంటుండే అనమాట. తను క్రికెటర్ కావాలని చెప్పేసి చాలా కూడా కలలు కన్నాడు. పానీపూరీలు కూడా అమ్మాడు. అప్పుడు ఓర్చుకున్నటువంటి కష్టాలు, దాటిన అడ్డంకులే ఇప్పుడు అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయన్నమాట. యశస్వి జైస్వాల్ 2001 డిసెంబర్ 28లో ఉత్తరప్రదేశ్లోని భదోహీలో కంచన్ జైస్వాల్, భూపేంద్ర జైస్వాల్ దంపతులకు పుట్టిండనమాట. జైస్వాల్ పూర్తి పేరు యశస్వి భూపేంద్ర కుమార్ జైస్వాల్ అనమాట. 6 సంతానంలో జైస్వాల్ 4వ వ్యక్తి. క్రికెట్పై చిన్నప్పటి నుండే చాలా కూడా ఇష్టం పెంచుకున్నాడు. 11 ఏళ్ల వయసులోనే ముంబైకి వెళ్ళిపోయాడు. తను కేవలం క్రికెట్ కోసం పేరెంట్స్ని, ఫ్యామిలీని వదిలేసి ఒక్కడే ముంబై వెళ్ళిండు తను. అయితే ముంబైలో జైస్వాల్ చాలా కూడా కష్టాలు పడ్డాడనమాట. ట్రైనింగ్ కోసం, అలాగే ఉండడం కోసం అని చెప్పేసి ఫుడ్ కోసం ఇంటి నుంచి పంపించేటువంటి డబ్బులు సరిపోతూ ఉండేవి కావన్నమాట. వేరే పనులు చేస్తూ మరీ తన క్రికెట్ ట్రైనింగ్ను కంటిన్యూ చేస్తూ ఉంటుండే తను. కొన్నిసార్లు ఆకలి కడుపుతో కూడా తను నిద్రపోతూ ఉండే ఆ టైంలో ఆకలిని తట్టుకోలేక, క్రికెట్ను వదులుకోలేక ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రోడ్డు పక్కన పానీపూరి అమ్మే వాళ్ళ దగ్గర పనికి కుదిరేసి పానీపూరి అమ్ముతూ ఉంటుండే తను. ఇలా ఎంతో కష్టపడుతూ క్రికెటే ప్రాణంగా బతుకుతున్నటువంటి జైస్వాల్ను క్రికెట్ కోచ్ జ్వాలా సింగ్ గుర్తించండి అనమాట. జైస్వాల్లోని క్రికెట్ టాలెంట్ను గుర్తించినటువంటి జ్వాలా సింగ్ లీగల్గా అతని గార్డియన్గా మారిండు తను. ఇక అక్కడి నుంచి జైస్వాల్ వెనక్కి తిరిగి చూడలేదండి. 2015లో గైల్డ్ షీల్డ్ మ్యాచ్లో 319 రన్స్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది తను. 2018-19 విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున లిస్ట్ ఏ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిండు తను. 17 ఏళ్ల వయసులో జార్ఖండ్పై 154 బాల్స్లో 203 రన్స్ చేసి లిస్ట్ ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసినటువంటి చిన్న ఏజ్లోనే ఒక రికార్డులకు ఎక్కిందనమాట. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా ఆడుతుండడంతో జైస్వాల్కి ఇండియన్ అండర్-19 టీంలో ప్లేస్ అనేది దక్కింది. అందులోనూ చాలా అద్భుతంగా తను పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాడు. 2020 ఐపీఎల్ యాక్షన్లో యశస్వి జైస్వాల్ అన్క్యాప్డ్ లిస్టులోకి వచ్చిందనమాట. యశస్వి జైస్వాల్ను రాజస్థాన్ రాయల్స్ 2.4 crores సొంతం చేసుకోవడం జరిగింది ఆ టైంలో. ఐపీఎల్ 2023 వేలంలో అయితే రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్ను తిరిగి 4 కోట్ల కొనుగోలు చేసిందనమాట. యశస్వి జైస్వాల్ కేవలం 13 బాల్స్లోనే ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన తను. దాంతో యశస్వి జైస్వాల్కి ఇండియన్ టీంలో కూడా చోటు దక్కించుకునేటువంటి ఒక అవకాశం అనేది వచ్చిందనమాట. ఆ తర్వాత టీమిండియాకి ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్గా కూడా తను మారిండు. ఈ మధ్య జరిగినటువంటి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఒకవైపు సీనియర్ బ్యాట్స్మెన్ అంతా కూడా ఆడకుండా సతమతం అవుతూ ఉంటే, జైస్వాల్ మాత్రం ఎంతో మెచ్యూర్డ్ గేమ్తో అందరికీ చాలా కూడా నచ్చేసిండు అనమాట. ఈ సిరీస్లోనే 2 డబుల్ సెంచరీస్ చేసేసి కొత్త రికార్డ్ని క్రియేట్ చేశాడు తను. ముంబైలో ఈ మధ్యనే 5 కోట్లతో ఒక అపార్ట్మెంట్ని కూడా కొన్నాడంటారు. ఒకప్పుడు అదే ముంబైలో పడుకోవడానికి కొంచెం ప్లేస్ లేనటువంటి స్థాయి నుండి ఈరోజు అదే ముంబైలో బాంద్రా లాంటి రిచ్ ఏరియాలో అపార్ట్మెంట్ అంటే మాటలు కాదు కదండి, కళలు అందరికీ అంటారండి. కానీ వాటిని యశస్వి జైస్వాల్ లాంటి కొందరు మాత్రమే నిజమయ్యేలా చేసుకుంటారనమాట. మనం నిజంగా మనస్ఫూర్తిగా దేన్నైనా కోరుకుంటే పంచభూతాలు కూడా మనకు సహకరిస్తాయన్నమాట. అది జైస్వాల్ లైఫ్ చూస్తే నిజమే అనిపిస్తూ ఉంటుంది మనకు.